హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు సంబంధించి ఎప్పుడు అందజేస్తారు? అదేవిధంగా పెంచిన పెన్షన్లు రూ. 4,016, రూ. 6,000 ఎప్పటి నుంచి ఇస్తారు? ఈ నెలలో 2 కొత్త పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ సర్టిఫికేట్లకు అయితే మనం సిద్ధమైతే చేసుకోవాలి. మొత్తానికి ఈ నెల పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తారు, ఎంత ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే దాదాపు 8 నుంచి 9 నెలలు అవుతుంది. ఈ తరుణంలోనే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కోరుకుంటున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఏంటంటే ఇక ధర్నాలు కూడా చేస్తున్నారు. మాకు కనీసం పెంచిన పెన్షన్లు అన్నా ఇస్తే బాగుంటుంది. గత బీఆర్ఎస్లో ఉన్నప్పుడైతే రూ. 2,016, రూ. 4,016 అని చెప్పారు, తర్వాత ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కూడా ఇవ్వకపోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వచ్చిన 2 రోజులకే 100% అయితే పెంచిన పెన్షన్లు అయితే చేయడం జరిగింది. తెలంగాణలో ఎందుకు చేయడం లేదు? దీనిపైన మంత్రి పంచాయతీరాజ్ శాఖ సీతక్ అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే కొత్తగా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల మనకు దాదాపు సెప్టెంబర్లోనే పెన్షన్లు అయితే ఇవ్వాలని చూస్తున్నారు. అది కూడా ఈ నెల 26 నుంచి ప్రారంభమైతే కాబోతుందట. సో మొత్తానికి అంతకంటే ముందే ప్రభుత్వం అయితే ఇంటింటి సర్వే లాగా చేసి అధికారులు అయితే డబుల్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరినీ కూడా మొదటగా తొలగిస్తారు. దాంతోపాటు ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు ఉందా లేదా, ఏ స్కీమ్కు మరి అప్లికేషన్ చేసుకున్నారు, గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆసరా పెన్షన్లు పొందుతున్నారు, వారు నిజంగానే ఇక్కడ తెలంగాణ సంబంధించిన వ్యక్తి లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, అవన్నీ కూడా ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. ప్రభుత్వం అయితే దీనిపైన నిర్ణయం అయితే తీసుకుంది అనమాట. తెలంగాణలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే సర్వే అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక వచ్చినప్పుడు పత్రాలు అయితే తప్పనిసరిగా అయితే మీరు చూపెట్టాల్సి అయితే ఉంటుంది. ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి కార్డు, దాంతోపాటు మీ బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటివి తగిన డాక్యుమెంట్లతో వాళ్ళకైతే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్తగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ముందుగా ఆసరా పెన్షన్లు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి లిస్టు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన లిస్టు, ఈ రెండు కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైతే చేస్తుంది. సో ఈ నెల పెన్షన్ ఎంత ఇస్తారు ఏంటి, దాంతోపాటు ఇవన్నీ కూడా కొత్త పథకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఇవన్నీ కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలంగాణలో ఇప్పటికి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల కార్డులు ఏదైతే అవి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మార్చి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వనుందనమాట. కొత్త గుర్తింపు కార్డు లాగా కొత్తగా కార్డులు అయితే ప్రభుత్వం అయితే అందించింది. ఈ నెల 17 తారీఖున ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటున్నారు కదా. ప్రభుత్వం అయితే రూ. 2,500 కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి అర్హులైన వారు కూడా మరోసారి దరఖాస్తు అయితే చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఇక దాంతోపాటు ఆసరా పెన్షన్లు ఒకవేళ మీరు అర్హత ఉన్నట్లయితే, గతంలో చేసుకోకపోయినట్లయితే ఈసారి కూడా సిద్ధంగా ఉండండి. అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు, అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇవ్వనుంది కాబట్టి ప్రభుత్వం అయితే రాజు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ప్రభుత్వం అంటే మొత్తానికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కార్డుల రూపంలో కొత్త వాటిని అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. పాత పెన్షన్లు పెంచినవి ఎప్పుడు ఇస్తారంటే, మీకు ఏదైతే బాకీ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి అయితే ఇవ్వనున్నారు. అవి మీరు ఎంక్వైరీలో నిజంగా లబ్ధిదారులు అని తేలినప్పుడు ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు, దీనికి ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఒక ప్రణాళికగా సిద్ధం చేసిందనమాట. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళా సంఘాలకు డ్వాక్రా మహిళా గ్రూపులు ఉంటారు కదా, వాళ్ళకైతే ఏదైతే శ్రీనిధి ద్వారా ఆటోలు ఉంటాయి కదా, మనం 3 చక్రాల వాహనం ఆటోలు అయితే లోన్ల రూపంలో అయితే ఇవ్వనున్నారనమాట. ప్రతి గ్రూప్కి అయితే ఎవరైతే లైసెన్స్ ఉంటాయో వాళ్ళందరూ అయితే అప్లికేషన్ చేసుకొని మహిళా సంఘాల రూపంలో వస్తుందన్నమాట. అవి తిరిగి మళ్ళీ చెల్లించాల్సి అయితే ఉంటుంది అసలు వడ్డీ. కానీ ముందుగా అప్పించేవారు ఎవరైనా ఉండరు కాబట్టి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ దగ్గరలో వాళ్ళు కంపల్సరీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. అందరికి తెలియకపోవచ్చు ఈ లోన్లు ఇస్తున్నారట ఇట్లా, ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి, అదేవిధంగా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బర్రెలకు సంబంధించి లోన్లు కూడా ఇస్తున్నారట. అదేవిధంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ఈసారి 2 చీరలు అయితే ఇవ్వనున్నారు. ఇక బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా చెప్తున్నారు ఏంటంటే,
మనకు 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు కూడా వచ్చే అవకాశాలు ఉందని సోషల్ మీడియా అప్డేట్ అయితే వచ్చింది. అసలు విషయానికి వస్తే కొత్తగా ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారో ఈ నెల మనకు 25 నుంచి 26 తారీఖు నుంచి ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధమవుతుంది. దీని లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారట. అదేవిధంగా పెంచిన పెన్షన్లు కూడా ఒకేసారి అంటే చాలా మంది చెప్తున్నారు మాకు జూన్ నెల పెన్షన్ రాలే, జూలై నెల పెన్షన్ రాలే, అటువంటి వారికి కూడా 2 నెలల పెన్షన్లు కూడా వస్తాయి. ఈ నెలకు సంబంధించి పెన్షన్లు ఎంత వస్తుంది అనేది ప్రభుత్వం అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వాలి. ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి.